మీరు వివరాలు ఇవ్వండి, చాలా ఫర్మ్గా నేను యాక్షన్ తీసుకుంటాను. ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించాను. ఎవరు స్కూల్ అవ్వచ్చు, ఎవరు కాలేజ్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్. యాక్షన్ విల్ బి ఫర్మ్. విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సీ అధ్యక్ష, మ్యాటర్ ఇస్ సబ్జుడిస్, కోర్టులో ఉంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతా. అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం. సమాధానం చెప్పింది. సారీ ఫర్ ఇంటర్వెన్షన్ సార్. ఎందుకంటే సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర పొందడం లేదు సార్. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి నేను కమిటీ వేస్తున్నామా? ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజులలో ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి. దానికి ఏదైనా నియంత్రణ చేశామా? ఆ సమస్య మీద వచ్చి ప్రశ్న అధ్యక్షుడు. దానికి వచ్చేస్తా ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ ఆర్టీ యాక్ట్కి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఆ విధి కానీ అది ఎక్కడా కూడా మంత్రి గారు మెన్షన్ చేయలేదు అధ్యక్ష. ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష, అంతే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్న ఒకసారి నేను చదవాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న, వెదర్ ద గవర్నమెంట్ ఈస్ కాంటంప్లేటింగ్ టు బ్రింగ్ ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ. నేను ఇచ్చిన సమాధానం, APS ERCMC Act has been enacted in 2019. రెండో ప్రశ్న, if so at what time it will be implemented? It is already implemented కనుక this question does not arise. Third and fourth, the steps taken for implementation of common fee pattern for all private schools, details thereof. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. జియో నంబర్ 53, 54 ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్ అసైడ్ చేసింది. సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే, ఇది మ్యాట్రిస్ సబ్జుడిస్, APARMC అనేది సబ్జుడిస్ అయింది, అది లీగల్గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను. చాలా క్లియర్గా సమాధానం చెప్పాను. తర్వాత